హలో అండి. ఈరోజు వీడియోలో నేను పెళ్ళిళ్ళలో పెట్టే ములక్కాడ గ్రేవీ కర్రీని సింపుల్‌గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చూద్దాం. టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక 20 జీడిపప్పులను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని నీళ్లు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జీడిపప్పులను అందులో వేసి మూత పెట్టుకొని కాసేపు అలా వదిలేయండి. ఈలోపు జీడిపప్పు నానిపోతాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈలోపు కర్రీ ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగానే మనం ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని ముక్కలుగా పెట్టుకొని అవి యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఈ కూర చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో. ముందుగా 2 ములక్కాడలను శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకొని ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు, ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. ములక్కాడ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోండి. ఈ కూరకు 1 స్పూన్ ఉప్పు పడుతుంది, మిగతా 1/2 స్పూను తర్వాత యాడ్ చేద్దాము. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగానే 3 మీడియం సైజ్ టమోటోలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ టైంలో యాడ్ చేసుకోండి. టమాటోలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో 1/2 స్పూను ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగనవసరం లేదు, ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. విడిగా గిన్నెలో చేసేవారు కాసేపు మగ్గించుకోండి, టమాటోలు మగ్గేంత వరకు. ఉప్పు యాడ్ చేసుకొని మీ స్పైసీకి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం వేసుకుని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. తర్వాత ఒక పావు గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈలోపు ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం లిక్విడీగానే ఉంచుకోండి. అంటే మరీ పేస్ట్లా కాకుండా నీళ్ళలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని కూరలో ఇప్పుడు యాడ్ చేసుకోండి. టేస్ట్ అంతా ఈ జీడిపప్పు మిశ్రమం యాడ్ చేశాక ఇంకా పెరుగుతుంది. చాలా చాలా బాగుంటుంది కర్రీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రోటీస్లోకి అన్నిట్లోకి, అన్నంలోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ ఉడికిస్తే ములక్కాడలు మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక విజిల్ సరిపోతుంది. ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఉడికిపోయి బాగుంటుంది కూర. విడిగా కూరలు వండటం రానివారు కూడా ప్రెషర్ కుక్కర్లో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పొద్దున్నే లంచ్ బాక్సులు హడావిడి లేకుండా వర్కింగ్ ఉమెన్స్ అయినా, పిల్లలకైనా, ఆఫీసులు వెళ్ళే వారికైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ. చక్కగా వేడివేడిగా ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకొని చుట్టాలు వచ్చినప్పుడైనా వేడివేడి రైస్తో ఈ విధంగా వడ్డిస్తే అందరూ ఆహా అనాల్సిందే. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి వీడియో మొత్తం చూసి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.